ఏమైందమ్మా? ఆయన రాకుండా నేను తినలేనత్తయ్య. తినాలమ్మా, కడుపుతో ఉన్న పిల్లవి. వేళకి తిండి తినకపోతే నీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పు. అయినా ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది వాడి గురించి కాదు, నీ గురించి కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి. అర్థమైందా? అది అలా బుద్ధిమంతురాల్లాగా పురుడు పోసుకునే వరకు చెప్పిన మాట వినాలి, సరేనా? తలోపటం కాదు, తిను. అమ్మాయి, ఏమిటా పరుగు? అమ్మా, కొంచెం అన్నం ఉంట పెట్టమ్మా. అమ్మా, కొంచెం అన్నం ఉంట పెట్టమ్మా. బాగా ఆకలేస్తుందమ్మా. అమ్మా, దయగల తల్లివి, 10 కాలాల పాటు చల్లగా ఉండు తల్లి. గేటు చెప్పుడైతే ఆయన వచ్చారేమో అనుకున్నాను అత్తయ్య. చాలే, గేటు దాకా వచ్చినోడు ఇంట్లోకి రాడా? ఈలోగానే పరిగెత్తుకుంటూ రావాలా? ఇలాంటప్పుడు పరిగెత్తితే ఎంత ప్రమాదమో తెలుసా? వాడొస్తాళ్లే గాని రామ్మా. పెద్దాడా, ఏమైందిరా? మాట్లాడవేరా, ఏం జరిగింది? జరగకూడదే జరిగిపోయిందమ్మా. గోవిందమ్మావా, చెప్పురా, అల్లుడికి ఏమైంది? కనిపించడం లేదమ్మా. పెద్దాడా, అంటే అల్లుడు? తెలీదమ్మా. బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసి బయటికెళ్ళిన గోవిందం ఏమయ్యాడో తెలీదు. అటు శారదంటే గోవిందం కోసం ఫోన్ల మీద ఫోన్లు, ఇటు గోవిందం కోసం ఎంత ప్రయత్నించినా ఆచూకీ తెలియలేదు. రోజంతా పిచ్చెక్కిపోయిందమ్మా. అయ్యో, అల్లుడు ఏమైనట్టు? అంత డబ్బుతో ఎక్కడికి వెళ్ళినట్టు? ఒకవేళ కల్పనకు గాని ఫోన్ చేశాడేమో. ఆ విషయం తెలుసుకుందామని కల్పన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. కానీ అక్కడ కల్పన, ఏమైంది? అదేంటి బాబు తెలియనట్టు అడుగుతావు? నీ చెల్లెలు తల్లి కాబోతోంది కదా. పెద్దడా, ఏమిట్రా నువ్వు చెప్పేది? కల్పన తల్లి కాబోతుందా? గోవిందం ఇంటికి రాగానే ముందుగా ఈ శుభవార్త తనతో చెప్పి ఆ తర్వాత మనందరికీ చెప్పాలని ఎదురు చూస్తోందట. కానీ గోవిందం మరి అల్లుడు కనిపించకపోవడం గురించి నువ్వు కల్పనతో చెప్పావా? మంచి పని చేశావు. ఉండు, నేనిప్పుడే కల్పనకు ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో కల్పన, అమ్మా. పెద్దాడు చెప్పాడు, నిజమేనా? ఎన్నో నెల? 3. ఈ విషయం తెలియగానే నాకెంత సంతోషం వేసిందో తెలుసా?
ఏమ్మా, కన్న తల్లిని ముందుగా నాకు ఫోన్ చేసి చెప్పాలనిపించలేదా? అది కాదమ్మా, ఈ శుభవార్తని ముందుగా మీ అల్లుడు గారితో చెప్పిన తర్వాతని. ఫోన్లే, ఆ దేవుడి దయవల్ల నీ కడుపు పండింది. తొలిచూలంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి, సరేనా? ఉమ్, మీ అత్తగారి దగ్గరుండి అన్నీ చూసుకుంటారనుకో, కానీ కన్నతల్లిని కదా, నా ఆరాటం నాది. నాకు తెలుసమ్మా, అందుకే సాయంత్రం ఆయన తొందరగా వస్తే ఇద్దరం కలిసి నీ దగ్గరికే రావాలి అనుకున్నాను. కానీ నీ అల్లుడు గారు ఏమ బిజీ అయిపోయారు. అర్ధరాత్రి దాటినా ఇంకా ఇంటికి రాలేదు చూడు. కంగారు పడతావెందుకమ్మా, వస్తాళ్లే. ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళాడేమో. ఎంత ముఖ్యమైన పనైతే మాత్రం అర్ధరాత్రి దాకానా? కనీసం ఒక్క ఫోన్ అయినా చేయొచ్చు కదా. చేయలేదు. అర్ధరాత్రి దాటినా ఇంటికి రాలేదు. ఎక్కడికెళ్లారో ఏం చేస్తున్నారో ఆ భగవంతుడికే తెలియాలి. కంగారెందుకే, వచ్చేస్తాళ్లే. నేను మీ నాన్నగారు రేపు మీ ఇంటికొస్తాం, సరేనా? ఉమ్, అలాగేనమ్మా. అల్లుడు గారు రాగానే త్వరగా పడుకో. ఉంటాను. అలాగేనమ్మా. పెద్దాడా, అల్లుడు ఇంకా ఇంటికి చేరలేదంట. ఏమైపోయాడంటావురా? అదే నాకు అర్థం కావటం లేదమ్మా. ఏమయ్యాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో. మనకు కూడా ఓ బుల్లి బాబో పాప పుడితే ఎంత బాగుంటుంది. ఎంచక్క వాళ్ళని ముద్దు చేయొచ్చు, రోజు గో తినిపించొచ్చు, జోలపాట పాడి ఏంటి చక్క నిద్రపుచ్చొచ్చు. పెద్దాడా, పెద్దాడా, ఇక్కడ పడుకున్నావేమిట్రా? మీ అమ్మ నాకు జరిగిందంతా చెప్పిందిరా. దెబ్బ మీద దెబ్బలాగా ఒకదాని తర్వాత మరొకటి. ఏం చేస్తాం? నాన్నగారు, నేను తప్పనిసరి పరిస్థితుల్లోనే గోవిందాన్ని బ్యాంక్కి పంపించాను గాని ఇలా జరుగుతుందని ముందే ఊహిస్తే నేనే వెళ్ళేవాణ్ణి. జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది. కాకపోతే ఇదమ్మా సంగతి అని కల్పనకి చెప్పుండాల్సింది. చెప్పాలని అనుకున్నాను, కానీ తను తల్లి కాబోతుందనే శుభవార్తని ముందుగా తన భర్తకే చెప్పాలని ఎదురు చూస్తున్న కల్పనకి ఈ సంగతి చెప్తే ఎక్కడ బాధపడుతుందో, ఆందోళన భరించలేక ఏమవుతుందో అనే భయంతో చెప్పలేకపోయాను. అర్థమైంది. దానికి తోడు పులి మీద పుట్టలాగా ఈ అవాంతరం. ఇప్పుడు ఆ కళ్యాణమ్మగారు డబ్బు గురించి అడిగితే ఏం సమాధానం చెప్తావు? నాన్నగారు, ఇప్పుడు నేను ఆలోచిస్తోంది డబ్బు గురించి కాదు, గోవిందం గురించి. తను ఎక్కడున్నాడో, ఏ ప్రమాదంలో చిక్కుకున్నాడో తెలుసుకోవాలి. అవునరా, పెద్దవాళ్ళం. మనకే ఇలా ఉంటే పాపం కడుపుతో ఉన్న పిల్ల కల్పన ఏమైపోతుందో నేను భయంగా ఉందిరా. నాన్నగారు, మీరు అనవసరంగా కంగారు పడకండి. పొరపాటును కూడా జరిగిన సంగతిని కల్పనకి తెలియనివ్వకండి. గోవిందం ఏమయ్యాడో నేను తెలుసుకుంటాను. ఏమండి, నాకెందుకో భయంగా ఉందండి. అల్లుడు బ్యాంకు నుండి వస్తుంటే ఒకవేళ ఎవరైనా దారి కాచి ఏదైనా అఘాయిత్యం చేసుంటారేమోనని. చిచి, అలాంటిదేమీ జరుగుండదు. జరగకపోతే సంతోషమే, కానీ జరగరాంది ఏదైనా జరిగితే? కల్పన్ని చూశారుగా, తలుచుకుంటేనే గుండె చెరువైపోతుందండి.
అన్నపూర్ణ, నువ్వు అనవసరంగా భయపడి నన్ను భయపెట్టక. గోవింద్ ఏమి చిన్నపిల్లాడేం కాదు. అయ్యో, చిన్నపిల్లాడు కాకపోయినా అల్లుడు ఒట్టి అమాయకుడండి. ఎవరేం చెప్పినా తేలిగ్గా నమ్మేస్తాడు. అలాంటి మనిషి 15 లక్షలు ఒంటరిగా తెస్తున్నాడు అంటే కర్మ కాకపోతే అమ్మాయి నెల తప్పిందని తెలిసిన రోజునే ఇలా జరగాల? ఏమండి, ఎందుకైనా మంచిది పోలీసులకు రిపోర్ట్ ఇద్దామండి. ఏమని కంప్లైంట్ ఇస్తామన్నపూర్ణ? ఎవరి దగ్గర చెక్కుని తీసుకుని బ్యాంక్ నుంచి 15 లక్షలు డ్రా చేసి మా అల్లుడు కనిపించకుండా పోయాడంటే పోలీసులు ఏమంటారో తెలుసా? ఆ డబ్బుతో మీ అల్లుడు ఎక్కడికో పారిపోయాడు అంటారు. అందుకే తొందరపడి పోలీసుల దగ్గరికి వెళితే లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఉన్న బాధకు తోడు ఈ అపనిందలు కూడా భరించాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? చూద్దాం. పెద్దాడు అల్లుడు ఆచూకీ తెలుసుకోవడానికి వెళ్ళాడు కదా, అసలేం జరిగిందో ఈ పాటి తెలిసిపోయే ఉంటుంది. అందుకే ఇంటికి వెళదాం పద. ఇక లాభం లేదు. జరిగిందంతా కళ్యాణ్కి చెప్పేయాలి. చెప్పేస్తాను. హలో హలో, నేను రామ్ని. కళ్యాణ్ ఉన్నాడా? ఉన్నాడా కాదు, ఉన్నారా అని అడుగు. కళ్యాణ్ ఉన్నారా? లేరు. సారీ, నేను తన మొబైల్కే కాల్ చేస్తాను. ఆగు. ఎక్కడ? ఏంటి? ఏంటా? చెక్ తీసుకుని డ్రా చేసుకున్నావే 15 లక్షల డబ్బు, ఆ డబ్బే ఎక్కడా అని అడుగుతున్నాను. అది ఆ డబ్బే అర్జెంటుగా కావాలని పంపిస్తే తీసుకొస్తానని వెళ్ళిన వాడివి ఎందుకు తీసుకురాలేదు? ఒక్కసారి కాదు, ఆంటీ నీకు 6 డజన్ సార్లు ఫోన్ చేశారు, అయినా రెస్పాన్స్ లేదు అంటే ఏంటి అర్థం? నీలాంటి వాణ్ణి నమ్మడం అంటే కుక్క తొక్క పట్టుకుని గోదారి ఈదినట్టే. మాట్లాడవే. 24 గంటలు గడిచాక తీరిగ్గా ఇప్పుడు ఫోన్ చేస్తున్నావా? అది కాదు, అసలేం జరిగిందంటే. ఆగు. నువ్వు చెప్పబోయే కట్టు కథని నేనే చెప్తాను. బుద్ధిమంతుల్లా నువ్వు ఆయన ఇచ్చిన చెక్కుని తీసుకుని బ్యాంకుకు వెళ్ళావు, 15 లక్షలు డ్రా చేశావు. సరిగ్గా ఉన్నాయో లేదో అని ఒక్కో నోటు కట్టని జాగ్రత్తగా లెక్క పెట్టుకున్నావు. ఓకే అనుకుని గబగబా వస్తుంటే దారిలో ఎవరో దొంగలు నీ మీద అటాక్ చేశారు. నిన్ను ఎడాపెడా కొట్టి డబ్బుతో జంప్ అయిపోయారు. ఆ సంగతి చెప్పలేక కక్కలేక మింగలేక నీలో నువ్వే 24 అవర్స్ పాటు మదన పడిపోయి ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు. ఇదేగా నువ్వు చెప్పాలనుకున్న కహాని? ప్లీజ్, ఆ చెక్కు నేను. ఓ, ఆ చెక్కు నువ్వు బ్యాంకుకి తీసుకెళ్లలేదా? ఓహో, దారిలో ఏదో అర్జెంట్ పనొచ్చి ఏ ఫ్రెండ్కో ఇచ్చి డ్రా చేసుకుని రా బాబు అని చెప్పావు. వాడేమో ఆ డబ్బును తీసుకుని పరారైపోయాడు. అంతేనా? ప్లీజ్, ఆ చెక్కును తీసుకెళ్ళింది నా ఫ్రెండ్ కాదు. ఫ్రెండ్ కాకపోతే బావో బావమరదో, అంతే కదా? ఎత్తుకుపోయాడని కల్పించి చెప్పడానికి ఎవడైతే ఏంటి? నా బావమరిది ఎత్తుకుపోలేదు, కనిపించటం లేదంతే. చెయ్యాల్సిందంతా చేసి బాధ నటిస్తున్నావా? బాధ? అయినా నిన్ననేం లాభం ఉందిలే. నీలాంటి నీచుణ్ణి దుర్మార్గుణ్ణి గుడ్డిగా నమ్ముతున్నారే, తప్పంతా ఆయింది. చిచి,
ఆదరించిన చేతినే నరికేయాలనుకున్న నీలాంటి కపట బుద్ధి కలవాడు జీవితంలో పైకి రాడు, బాగుపడడు. 25 లక్షలు ఇచ్చి మూతపడ్డ నీ ఫ్యాక్టరీని తెరిపించారు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి సంపాదించుకునే అవకాశం కల్పించారు. అలాంటి మనిషికి ద్రోహం చేస్తావా? పురుగులు పడిచేస్తావు. ఛీ! బతుకునిచ్చినవాడు దేవుడితో సమానం అంటారు. నీ బతుక్కో అర్థాన్ని కల్పించిన ఆయన ఫోటోకి రోజు లేవగానే దండం పెట్టినా రుణం తీర్చుకోలేవు. అలాంటి దేవుణ్ణి మోసం చేయాలని చూస్తావా? కళ్యాణ్ ప్లీజ్ అని అడిగితే ఆ 15 లక్షలే కాదు, మరో 25 లక్షల్ని ముష్టిగా నీకు పడేయగల మనసున్న మనిషి. అలాంటి ఫ్రెండ్కి కట్టుకథలు చెప్పి ఛీ! ఇన్నాళ్ళు నువ్వో శాడిస్ట్ మొగుడివి, అనుమాన పిశాచివి అని మాత్రమే నాకు తెలుసు. కానీ ఇప్పుడు తెలుసుకున్నాను, నువ్వో పెద్ద క్రిమినల్వి. స్నేహం ముసుగులో ఏమైనా చేయగల సమర్థుడివి, ఎంతకైనా తెగించగల చిత్తుల మార నక్కవి అని. ఛీ! నీది ఓ బతికేనా? చెత్తకుండీ దగ్గర కుక్కలు బ్రతుకుతున్నాయి, ప్రాణ స్నేహితుడిని మోసం చేస్తూ నువ్వో బ్రతుకుతున్నావు. ఇలాంటి బతుకు బతికే కన్నా ఏ నూతిలోనో గోతిలోనో పడి చావరాదు. దరిద్రం వదిలిపోతుంది. పెద్దడా, ఏమైందిరా? ఎంతవరకు నీతో ఫోన్లో మాట్లాడింది ఎవరు? కళ్యాణ్ డబ్బు కట్టేయాలి, ఎలాగైనా సరే, ఎలాగైనా సరే. పెద్దడా, రేయ్, పెద్దడా, ఏమైందిరా? సిగ్గులేదు నీకు? ఎన్ని తిట్లు తిట్టినా కూడా మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? అమ్మా, ఎవరమ్మా నువ్వు? ఫోన్ చేసింది నువ్వు. నువ్వెవరు? నేను రాంప్రసాద్ తండ్రినమ్మా. ఓ, ఆ క్రిమినల్ని కన్న తండ్రి తమరే అన్నమాట. చూడమ్మా, నువ్వెవరో నాకు తెలియదు. నా పేరు స్వప్న. నేనెవరినో మీకు తెలియకపోయినా నీ దొంగ కొడుకున్నాడే రామ్, అతనికి బాగా తెలుసు. అసలు జరిగిందేమిటో తెలుసుకోకుండానే నువ్వు? ఆపండి. తను చెప్పిన కట్టుకథని నేను నమ్మలేదని మీ చేత చెప్పిస్తున్నాడా? కట్టుకథలు చెప్పాల్సిన అవసరం నా కొడుకు లేదమ్మా. నువ్వు అనుకున్నట్టు నా కొడుకు దొంగ కాదమ్మా. అనే ఏ తండ్రైనా సమర్థించుకుంటూ ఉంటాడు, తన తప్పుడు కొడుకుని వెనకేసుకొస్తూ. ఆపమ్మా, ఆపు. అసలేం తెలుసని నీకు నా కొడుకు గురించి? ఏం తెలుసని నా కొడుకు గురించి అంత పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు? ఏం తెలుసా? మొత్తం తెలుసు నీ పుత్రరత్నం జీవితం గురించి. అనుమానంతో కట్టుకున్న దాన్ని కాల్చుకుని తిన్న శాడిస్తు నీ కొడుకు. అగ్ని సాక్షిగా భార్య మెళ్ళో కట్టిన తాళినే తెంచేసి అర్ధరాత్రి వేళ గడప దాటి వెళ్లిపోయేలా చేసిన కర్కోటకుడు నీ కొడుకు. డబ్బు కోసం స్నేహాన్ని నటిస్తూ కళ్యాణ్ గారు లాంటి దేవుణ్ణి కూడా వంచగల దుర్మార్గుడు నీ కొడుకు. అలాంటి గొప్ప కొడుకుని సమర్థిస్తున్న నువ్వు
ఓ గొప్ప తండ్రివి కాదు, వాడి పాపంలో భాగాన్ని పంచుకుంటున్న తోడు దొంగవి. మీలాంటి దోపిడీదారులు బాగుపడరు, నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. చాలమ్మా, చాలు. శాపాలు పెట్టొద్దు. నీ డబ్బు ఎక్కడికి పోదు. తల తాకట్టు పెట్టైనా సరే నీ డబ్బు 15 లక్షల మొత్తాన్ని భద్రంగా తెచ్చిస్తాను. ఆపండి, నేను డబ్బు పోయిందని ఏడవడం లేదు. నీ కొడుకు స్నేహం ముసుగులో డాక్టర్ గారిని వంచిస్తున్నాడే, అందుకు బాధపడుతున్నాను. పాపిష్టి డబ్బు కోసం నాటకాలు ఆడుతున్నాడే, అందుకు నిలువెల్లా అసహ్యంతో రగిలిపోతున్నాను. అమ్మా స్వప్న, Shut up! నా పేరుని ఉచ్చరించే అర్హత కూడా లేదు నీకు, నీ కొడుక్కి. నిజంగా ఆ దేవుడనేవాడే ఉంటే దేవుళ్లాంటి కళ్యాణ్ గారిని మోసగించాలనుకుంటున్న మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి మీరు పుట్టగతులు లేకుండా పోతారు. ఏం చేద్దామండి? కన్న బిడ్డని, అందులో కడుపుతో ఉన్న పిల్లని ఇంట్లో ఉంచుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కల్పన ఇక్కడ ఉండకూడదని సౌందర్య ఇది నా ఇల్లు నా ఇల్లు అని గొడవ చేస్తోంది. అటు అల్లుడు ఏమైపోయాడో తెలియని స్థితిలో కల్పన కుమిలి కుమిలి ఏడుస్తోంది. దాన్ని ఎలా ఓదార్చాలో, రోజు రోజుకి అహంభావంతో రెచ్చిపోతున్న సౌందర్యని ఎలా కట్టడి చేయాలో అర్థం కావటం లేదండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అన్నపూర్ణ? నా దరిద్రమే నా పిల్లలకి శాపంగా మారింది. పెద్దవాళ్ళమయ్యుండు కూడా ఏమీ చేయలేని నిస్సహాయులుగా చేసేసింది. ఒక్కవైపు నుంచే కాదు, అన్ని వైపుల నుంచి కారు చీకట్లు చుట్టుముడుతున్నాయి. చివరికి నా నీడను చూసి నేనే భయపడే దౌర్భాగ్య స్థితికి చేరుకున్నాను. ఏమండి? అవును అవును అవునన్నపూర్ణ, నా ఆస్తి మొత్తం హరించుకుపోయినా నేను బాధపడలేదు. సిరి సంపదలన్నీ కరిగిపోయి కట్టుబట్టలతో మిగిలిపోయినా నేను బాధపడలేదు. చివరికి ఈ వయసులో భక్తి కోసం అడ్డమైన చాకరీ చేస్తున్నా కూడా నేను బాధపడలేదు. కానీ ఈవేళ ఏమండి? ఏమైందండి? తెలీదు. ఆ అమ్మాయి ఎవరో తెలీదు. కనీసం ఆ అమ్మాయి ముక్కు ముఖం కూడా నేను చూడలేదు. అలాంటిది మన పెద్దాడి గురించి, నా గురించి ఎంత నీచంగా దారుణంగా మాట్లాడిందో తెలుసా? నానా మాటలు అంది. ఆ అమ్మాయి నీ కొడుకుని, నన్ను దొంగలు అంది. దోపిడీదారులని మాటలతో కొల్లబొడిచింది. ఆ మాటలన్నీ ఫోనులో విన్నాను కాబట్టి నేనింకా ప్రాణాలతో ఉన్నాను. లేకపోతే ఈ గుండె ఎప్పుడో ఏమండి? ఎవరండి ఆ అమ్మాయి? ఎవరో స్వప్నట, డాక్టర్ కళ్యాణికి కాబోయే భార్యట. ఆ అమ్మాయి ఎలా నోటుకొచ్చినట్లలా తిడుతూ ఉంటే కనీసం జవాబు కూడా చెప్పలేకపోయాను. ఎందుకో తెలుసా? తప్పు మన వైపున ఉంది కాబట్టి. అందుకే ఎలాగైనా సరే తలను తాకట్టు పెట్టైనా సరే
ఆ డబ్బు తీర్చేయాలి. 15 లక్షలు ఎక్కడి నుంచి తెస్తామండి? చెప్పాను కదా, తలను తాకట్టు పెట్టుకునేనా సరే, లేకపోతే నన్ను నేను అమ్ముకునేనా సరే అది తీర్చి పారేయాలి. నీ కొడుకు ఒక పథకం ప్రకారం నా కాబోయే మొగుణ్ణి దోచుకుంటున్నాడనే మాటలు ఇక్కడ 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 శూలాల్లో గుచ్చుకుంటున్నాయి. నిప్పు కణికల్లా మంటలు రేపుతున్నాయి. ఆ మంటలు చల్లారాలి అంటే ఆ డబ్బును తీర్చేయాలి, లేకపోతే నన్ను నేను ఉరిపోసుకోవాలి. ఏమండి, ఏం మాటలండి అవి? పోనీ ఓ పని చేద్దామండి. జరిగిందంతా చెప్పి ఆ డబ్బుని చెల్లించడానికి కొంత గడువివ్వమని కళ్యాణ్ని బ్రతిమలాడుకుందామండి. ఎదుట వాళ్ళ కష్టాల్ని అర్థం చేసుకుని గొప్ప మనసున్న మా రాజు తప్పకుండా ఒప్పుకుంటాడు. వద్దు వద్దన్న పూర్ణ, ఎందుకు వద్దంటున్నాను అర్థం చేసుకో. జరిగిందంతా చెబితే ఆ కళ్యాణ్ ఆ డబ్బుకి గడువైనా ఇస్తాడు, లేకపోతే పోతే పోయింది ఆ డబ్బుని మాఫీ అయినా చేస్తాడు. ఆ తర్వాత అతనికి కాబోయే భార్య ఆ స్వప్న ఏముంటుందో తెలుసా? కొడుకు తెలివిగా 15 లక్షల్ని ఎగరేసుకుపోతే ఆ తండ్రి ఇంకా తెలివిగా బతిమాలి మాయ చేసి బురుడి కొట్టించి తిరిగి ఇవ్వకుండా ఆ డబ్బుని మాఫీ చేయించుకున్నాడు అని ఆరోపిస్తుంది. నన్ను నా కొడుకుని తోడు దొంగలని నిరూపిస్తుంది. అందుకే ఎవరు బతిమాలనక్కర్లేదు. నేనే ఎలాగైనా ఆ డబ్బును సంపాదిస్తాను. తీసుకెళ్ళి ఆ స్వప్న మొహాను కొట్టు. ఆస్తి పాస్తులు పోగొట్టుకున్న ఈ హరిప్రసాద్ అభిమానాన్ని ఇంకా చంపుకోలేదని చెప్పు. భగవంతుడా, ఏం చేయాలి ఇప్పుడు? ఒకటా రెండా 15 లక్షలు పౌరుషంతో ఆయన తెస్తానన్నా ఎక్కడి నుంచి తెస్తారు? లాభం లేదు. ఇలాంటి విషయాల్లో ఆవేశపడి ప్రయోజనం లేదు. ఒకసారి కళ్యాణ్ని కలిసి జరిగిందంతా చెప్పాలి. అది కళ్యాణ్ జరిగింది. నేను నీ దగ్గరికి రాలేక, నువ్వు ఫోన్ చేసినా కూడా జవాబు చెప్పలేక నీలో నువ్వే సతమతం అయిపోతున్నావు. ఈ కళ్యాణ్ ఒట్టి డబ్బు మనిషి, ఇప్పుడు ఏమంటాడోనని తెగ కంగారు పడిపోతున్నావు. అవునా? అది కాదు. మాట్లాడుకో. బెనర్జీ నాకు అంతా చెప్పాడు. ఇన్నాళ్ళ మన స్నేహంలో నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇదేనన్నమాట. కళ్యాణ్, నేను చెప్పేది నువ్వు చెప్పేది కాదు, నేను చెప్పేది విను. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది డబ్బు గురించి కాదు, గోవిందం గురించి. పాపం అసలే అమాయకుడు. ఏమయ్యాడో, ఏ ప్రమాదంలో చిక్కుకున్నాడో ముందు తన గురించి కనుక్కో. కంగారు పడుతున్న మీ చెల్లెలకి, ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్, నా పరిస్థితి అర్థం చేసుకున్నందుకు. రామ్, అర్థం చేసుకోలేకపోవడానికి నేను పరాయివాణ్ణి కాదు, నీ ప్రాణ స్నేహితుణ్ణి. ఓకే? ఓకే, ఉంటాను. బాయ్. చూసావా అమ్మా, రామ్ నేనెక్కడ అపార్థం చేసుకుంటానోనని ఎంత కంగారు పడిపోయాడు. అర్థమైందిరా. రోజూ పేపర్ తెరవగానే ఎన్ని దుర్వార్తలు చూస్తున్నాం. బ్యాంకు నుంచి డబ్బుతో వస్తున్న మనిషి మీద దాడి చేశారని, చిల్లర నోట్లను దారిలో పడేసి దృష్టిని మరలించి డబ్బుతో ఉడాయించారని, ఒక్కోసారి డబ్బు కోసం దారి కాచి మనుషుల ప్రాణాల్ని కూడా తీయడానికి వెనుకాడని దుర్మార్గులు ఈ సిటీలో ఉన్నారని రోజు చూడట్లేదు. ఒకవేళ
అలాంటి ప్రమాదంలోనే ఆ గోవిందం కూడా ఏమైనా ఇరుక్కునుంటాడేమోనని ఈ పెద్ద మనిషి కట్టుకథ అల్లితే ఆ కట్టుకథ నిజమని ఈయన గారు నమ్ముతుంటే మీరు కూడా సపోర్టింగ్ గా మాట్లాడతారేంట ఆంటీ? స్వప్న ఏంటమ్మా నువ్వనేది? నేననేది కాదు, జరుగుతున్నది ఇదే. మీ అబ్బాయి గారి మంచితనాన్ని ఆ రామ్ ప్రసాద్ తన స్వార్థం కోసం తెలివిగా వాడుకుంటున్నాడు. మాయ మాటలతో కట్టుకథలతో జాలి పుట్టేలా చేసి ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాడు. స్వప్న, నువ్వు రామ్ని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. కాదు, నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను. కానీ మీరే ఆ స్వార్థపరుడు ఆడుతున్న ఆటలో ఓ పావులాగా మారిపోతున్నారు. స్నేహం ముసుగులో ఆ రామ్ ప్రసాద్ మిమ్మల్ని దోచుకుంటున్నాడు అని గుర్తించలేకపోతున్నారు. అమ్మా స్వప్న, అవునాంటీ, ఆ రామ్ ప్రసాద్ చెప్పిందంతా ఓ కట్టు కథ. బ్యాంకు నుంచి డ్రా చేసిన ఆ 15 లక్షల్ని తనే కొట్టేసి తెలివిగా నాటకం ఆడుతున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు, జాలి పుట్టించేందుకు బ్యాంకు నుంచి డబ్బుతో వస్తున్న తన బావమరిది హఠాత్తుగా అదృశ్యం అయిపోయాడు అని మాయ మాటలు చెప్తున్నాడు. స్వప్న, రామ్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అలాంటి తప్పుడు పని తను ఎప్పటికీ చేయడు. ఏం తెలుసండి మీకు? తప్పుడు పనులు చేయటం మీ ఫ్రెండ్ కొత్తేం కాదు కదా. భార్యని అనుమానించిన కలియుగ శ్రీరామచంద్రుడు. అగ్నిసాక్షిగా కట్టిన పవిత్రమైన మాంగళ్యాన్ని తన చేత్తోనే తెంచేసి అర్ధాంగిని అర్ధరాత్రి వేళ గెట్అవుట్ అని మెడబట్టుకు బయటికి గెంటేసిన పరమ దుర్మార్గుడు. అలాంటి వాడు ఏమైనా చేస్తాడు, ఎన్ని కాకమ్మ కబుర్లైనా చెప్తాడు. కట్టుకథలల్లి కన్నీళ్లు పెట్టుకుని లక్షల లక్షల డబ్బు దోచేస్తాడు. ఫ్యాక్టరీని ప్రారంభించటానికి 25 లక్షలు. ఇప్పుడు తన బావమరిది ఏ ఆపదలో చిక్కుకున్నాడో అని బిల్డప్తో మరో 15 లక్షలు. మంచితనాన్ని కూడా ఓ హద్దంటూ ఉండాలండి. లేకపోతే ఆ రాంప్రసాద్ లాంటి నీచులు నిండా ముంచేస్తారు. అన్నపూర్ణమ్మ గారు, క్షమించండి. మా స్వప్న ఆవేశంలో ఏదేదో అనేసింది. ప్లీజ్ ఏమీ అనుకోకండి, లోపలికి రండి. మా స్వప్న ఎందుకో అపార్థం చేసుకుంది, కానీ రాంప్రసాద్ మీద నాకు కళ్యాణ్కు ఎలాంటి అనుమానము లేదు. ఆ డబ్బు గురించే చెప్పడానికి వచ్చాను. అసలేం జరిగిందో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ మీ డబ్బెక్కడికి పోదు. కొంచెం గడివివ్వండి చాలు. అన్నపూర్ణమ్మ గారు, ఈ మాట చెప్పడానికే వచ్చాను. కానీ నా కొడుకు చెప్పింది అక్షరాల నిజం. నా అల్లుడు కనిపించకపోవడం కూడా నిజమే. నా కూతురు మెళ్ళో తాళిబొట్టు మీద ఒట్టు. అమ్మా, వెళ్ళిన పని ఏమైంది? గడువు ఇవ్వడానికి ఒప్పుకున్నారా? ఎలా ఒప్పుకుంటారు? వాళ్ళ కోడలు మధ్యలో అడ్డుపడితేను. అదేంటమ్మా, ఆ డాక్టర్ గారికి పెళ్లి కాలేదన్నారు కదా, మరి కోడలెక్కడిది? ఉందంటలే, స్వప్న అని ఒక మొండిగటం. పెళ్లిగాక ముందే ఆ డాక్టర్ ఇంట్లో ఉంటుందంట. అన్ని అధికారాలు చలాయిస్తుందంట. ఈ మాటల్ని ఇన్నాళ్ళు వింటూ వచ్చాను, కానీ ఇవాళ నా చెవులార విన్నాను కూడా. అమ్మా,
ఆ స్వప్న ఎవరో కాని మీ అన్నయ్యను అనరాని మాటలందమ్మా. కావాలని వాళ్ళ డబ్బులు దాచేసుకొని అబద్ధం చెప్తున్నట్టుగా మాట్లాడుతుందమ్మా. చిచి, జరిగిందంతా తెలిసి కూడా అంత దారుణంగా మాట్లాడిందంటే ఆ స్వప్న ఎవరో గాని మనసు లేని బండరాయి, రాక్షసి. ఏం చేస్తావమ్మా, అంతా మన దురదృష్టం. ఏమండి, ఏమైందండి? లేదన్నపూర్ణ, ఎంత ప్రయత్నించినా ఎక్కడ అప్పు మాత్రం పుట్టలేదు. ఒకటా రెండా 15 లక్షలు. ఒకప్పుడు ఆకాశం అంత ఎత్తుకు ఎదిగినా ఇప్పుడు ఆర్థికంగా చిదిగిపోయిన ఈ ముసలాడిని చూసి అంత డబ్బు ఎవరు మాత్రం ఇస్తారు చెప్పు? ఎవ్వరు ఇవ్వరు. నాన్న, మీ నాన్న పని అయిపోయిందమ్మా. పోయిన ఆస్తి అంతస్తు తిరిగి రావు. నెత్తి నోరు కొట్టుకున్న జాలి పడేవారే లేరు. నెత్తి మీదకొచ్చిన 15 లక్షలు కాదు కదా, 15 పైసలు కూడా పుట్టించలేని అసమర్థుడైపోయాడమ్మా మీ నాన్న. ఏమండి, ఎందుకలా నిరాశగా మాట్లాడతారు? ఆశ చచ్చిపోతే నిరాశగాక ఇంకేం మిగిలింది అన్నపూర్ణ? ఏమీ లేదు, ఏమీ లేదు. ఈ హరిప్రసాద్ ఇంకెందుకు పనికిరాడు, ఇంకెందుకు కూడా పనికిరాడు. ఏమండి, ఎప్పుడూ మీరే అంటుండేవారు, గుర్తుందా? దారి కనిపించని చీకట్లో కూడా ఆశ అనే గోరంత దీపాన్ని వెలిగించి చూస్తే ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది అని. మీరేమీ అనుకోనంటే ఆఖరి ప్రయత్నంగా మీ ఓనర్ గారిని అడిగి చూడండి. ఓనర్ గారినా? వద్దన్నపూర్ణ, పని చేసే చోట అడిగి లేదనిపించుకుంటే అంతకంటే బాధ మరొకటి ఉండదు. అది కాదండి, మీ ఓనర్ గారిని అడిగితే కాదనరేమో, ఇస్తారేమో. ఆ, సరే, ఆఖరి ప్రయత్నంగా అడిగి చూస్తాను. స్వప్న, నువ్వు రామ్ని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. నిజంగా అలాంటి చెడ్డ బుద్ధే గనక వాళ్లకుంటే పరారైపోతారు గాని గడువిమ్మని అడగడానికి ఎందుకొస్తారు? ఓ మాట చెప్పనా, ఏ మనిషి గురించైనా తొందరపడి ఓ నిర్ణయానికి రాకూడదు. స్వప్న, ఒక్కదానివి ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? ఆలోచిస్తున్నాను. దేని గురించి? నా గురించే. నేను తొందరపడ్డానేమోనని ఆలోచిస్తున్నాను. తొందరపడ్డావా? ఎవరి విషయంలో, ఏ విషయంలో? చెప్తాను. మీ అబ్బాయి గారి మంచితనాన్ని ఆ రామ్ ప్రసాద్ తన స్వార్థం కోసం తెలివిగా వాడుకుంటున్నాడు.
మాయ మాటలతో కట్టు కథలతో జాలి పుట్టేలా చేసి ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాడు. ఆ టైంలో ఆవిడెవరో అన్నపూర్ణమ్మట. ఇక్కడికి వస్తుందని నిజంగా నాకు తెలీదు. స్వప్న ఆవిడ ఆ రాంప్రసాద్ తల్లిని నువ్వు చూసావా? చూడలేదు. ఓ ఇంతకీ ఆవిడ మీ ఇంటికి ఎందుకు వచ్చిందంట? పోయిన డబ్బుని తిరిగివ్వటానికి కొంత గడువు ఇవ్వమని అడగాలనొచ్చి నా మాటలు విని బాధపడి వెళ్ళిపోయిందట. ఆంటీ చెప్పింది. తను చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేనే అపార్థం చేసుకున్నానేమో అనిపిస్తోంది. అనవసరంగా పెద్దావిడ మనసుని బాధ పెట్టానేమో అనిపిస్తోంది. స్వప్న, ఊరికే ఎందుకు బాధపడతావు? అయినా నీ ప్లేస్లో ఎవరున్నా అలాగే మాట్లాడతారు, అలాగే ఆవేశపడతారు. ఒకటా రెండా 15 లక్షలు మరి. మోసపోయావని తెలిస్తే ఎవరికైనా సరే నీలాగే కడుపు మండిపోతుంది. మోసం చెయ్యాలని అనుకుంటే ఇంటికొచ్చి కొంత గడువు ఇవ్వండి అని ఎందుకు బతిమాలుతారు? ఆవిడెవరో చూడకపోయినా నాకెందుకో గిల్టీగా ఉంది. ఆవిడ వెళ్ళినప్పటి నుంచి. స్వప్న, ఆవిడిక్కడికొచ్చి ఎంతసేపు అయింది? ఓ గంట దాటుంటుంది. ఎందుకు? అబ్బే, జస్ట్ ఊరికే అడిగానే. సౌందర్య, నేనేమైనా తప్పు చేశానా? తప్ప? నువ్వు చేసింది 100% కరెక్టే. స్వప్న, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళొస్తాను. బాయ్. ఏ డబ్బుతో అయితే కళ్యాణ్ని బావగారిని శాశ్వతంగా విడదీయాలి అనుకున్నానో, ఏ డబ్బుతో అయితే ప్రాణ స్నేహితుల్ని బద్ధ శత్రువులుగా మార్చేయాలి అనుకున్నానో, ఆ డబ్బే ఇప్పుడు వాళ్ళిద్దరినీ మరింతగా దగ్గరయ్యేలా చేసింది. మిత్రభేదాన్ని సృష్టిద్దామనుకుంటే అది కాస్త మిత్రలాభంగా మారిపోయింది మమ్మీ. సౌందర్య, అవును మమ్మీ, డబ్బంటే నిప్పు లాంటిది. అది మనుషుల్నే కాదు, మనసుల్ని దహించేస్తుంది అంటారు. కానీ ఈ డబ్బేంటి మమ్మీ, విడిపోవాల్సిన వాళ్ళని మరింత క్లోజ్గా మార్చేస్తోంది. నీ మాటల్ని బట్టి నాకొకటే అర్థం అవుతోంది. అర్చనకి కళ్యాణ్కి పెళ్లి జరిపించడం నువ్వనుకున్నంత ఈజీ కాదు అని. నో నో మమ్మీ, పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోవడానికి వీల్లేదు. జరగాలి, జరిగి తీరాలి అని నువ్వనుకుంటే సరిపోదు. ఆ డాక్టరింటికి మీ అత్తగారు గడువు కోరడానికి వెళ్ళినప్పుడు అదృష్టం బావుండి అర్చన్ని చూడలేదు. ఒకవేళ చూసుంటే ఏం జరిగేది? అందుకే నేను ముందే చెప్పాను, నువ్వు చేస్తోంది చాలా పెద్ద రిస్క్ అని. నువ్వు వేసే ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి అని. తెలుసు మమ్మీ, నేను చేస్తోంది పులి మీద స్వారీ అని తెలుసు. నిజం బయటపడితే నా కథే ముగిసిపోతుంది అని తెలుసు. మరి అన్నీ తెలిసి కూడా ఎందుకే కోరి కోరి ప్రమాదాన్ని తెచ్చుకోవడం, ప్రతి క్షణం టెన్షన్ అనుభవిస్తూ బతకడం? మమ్మీ, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? అవును, నేను నీ మమ్మీని కాబట్టే నీ బతుకు ఏమైపోతుందా అని వర్రీ అవుతున్నాను. ఇన్నాళ్లైంది, కృష్ణ ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. కనీసం నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. మమ్మీ, నేను వద్దు అనుకుని వెళ్ళిపోయిన వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. సౌందర్య, ఎంత కాదనుకున్నా కృష్ణ నీ భర్త. భర్త? ఈ భార్య కావాలి అనుకుంటే ఏ నాటికైనా తనే వస్తాడు నా కాళ్ల దగ్గరికి. సౌందర్య. ఎస్ మమ్మీ, ఇప్పుడు నేను ఆలోచిస్తోంది నన్ను కాదని వెళ్ళిపోయిన కృష్ణ గురించి కాదు, కూలిపోయిన నా కాపురం గురించి కాదు, పగ, నా గుండెల్లో రగులుతున్న పగ గురించి. తాళాల గుత్తిని తన చేత్తో పట్టుకొని నన్ను చూసి గర్వంగా నవ్వుతూ
పెద్ద కోడలు ఎప్పటికి పెద్ద కోడలే, చిన్న కోడలు ఎప్పటికీ చిన్న కోడలే. ఫస్ట్ ఈజ్ ఫస్ట్, లాస్ట్ ఈజ్ లాస్ట్ అంటూ నన్ను హేళన చేసిందే ఆ అర్చన. దాని బ్రతుకుని కుక్కలు చింపిన విస్తరిగా మార్చడమే నా ఏకైక లక్ష్యం. నా లక్ష్యాన్ని సాధించడం కోసం నేను ఏమైనా చేస్తాను. ఎంతమంది ప్రాణాలనైనా బలి తీసుకుంటాను. నాకు కావాల్సింది 1500 కాదండి, 15 లక్షలు. ఏంటి 15 లక్షల? సార్, మీరే నాకు తప్పకుండా సాయం చేయాలి. చాలా అవసరంలో ఉన్నాను. ఈ డబ్బు నా కోసం కాదండి, మా అబ్బాయి కోసం. ప్లీజ్ ప్లీజ్ సార్. ఏంటేంటేంటేంటి, నీ కొడుకు కోసం నేను 15 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలా? ఒకవేళ ఇచ్చానే అనుకో, నెలకి 5000 జీతగాడివి, ఎలా తీరుస్తావు? తప్పకుండా తీరుస్తాను సార్. నా తలని తాకట్టు పెట్టైనా సరే. ఆపవయ్యా, నీ బోడి తలకి అంత విలువే ఉంటే ఆ తలని దించుకొని 5000 జీతానికి నా దగ్గర ఎందుకు పనిచేస్తావు? ప్లీజ్ సార్, నన్ను నమ్మండి, ఎంతో అవసరంగా ఉంది. నాకు ఉందయ్యా 15 కోట్ల అవసరం. ఎవడిస్తాడు? అడగడానికి నీకు లేకపోయినా ఇవ్వడానికి నాకుండొద్దు సిగ్గు? చూడు, ఏదో కాస్త నమ్మకంగా పనిచేస్తున్నావని నీకు చనువిచ్చాను. ఈ మాత్రానికే నన్ను ముంచేంత గొప్ప ప్లాన్ వేసావనుకో, నీ ఉద్యోగం ఓడగొట్టి అదిగో ఆ నెత్తి మీద కనిపిస్తున్నాయే ఆ 4 వెంట్రుకల్ని గొరిగించి ఇంటికి పంపిస్తాను. జాగ్రత్త. హ్మ్. 15 లక్షలు కావాలట, 15 లక్షలు. చూడు, బొచ్చే సైజును బట్టి ముష్టడుకోవాలయ్యా. అర్థమైందా? వెళ్ళా. హలో కోటేశ్వరరావు గారు, రండి రండి, కూర్చోండి. బాగున్నారా? బాగున్నాను. ఇప్పుడు బయటికెళ్ళారే ఓ సాల్తీ, ఆయన ఎవరు? తన హరిప్రసాద్ అని నా దగ్గరే గుమాస్తాగా పనిచేస్తున్నాడు. నెలకు 5000 జీతం, 15 లక్షలు కావాలంటూ వచ్చాడు. నా కోసం కాదు, నా కొడుకు రాంప్రసాద్ కోసమని కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నాడు. నా చెవిలో ఏమన్నా పూలు కనిపిస్తున్నాయా? అందుకేగా బాగా పెట్టారు బొచ్చా ముష్టి అని. అయితే అంతా విన్నారన్నమాట. అంతా వినలేదు, కొంచెం విన్నాను, మిగతాది ఊహించుకున్నాను. లేకపోతే నెత్తి మీద బొచ్చే లేనివాడు నా చేతికి బొచ్చిద్దామనే అన్నన్నా. ఏం చెప్పారండి? బొచ్చు లేనివాడికి బొచ్చా? ఏమిటండి, ఏం జరిగింది? అయ్యో, కాస్త నవ్వు ఆపి ఏం జరిగిందో చెప్పండి.
అయ్యో చెప్పమంటున్నానా? వచ్చలేనోడు పోడికుండా అయిపోయినోడు 15 లక్షలు అప్పడిగాడట. ఎవరి గురించండి? నీ వియ్యంకుడు గురించి. మన వియ్యంకుడు గారా? ఆ, గారే బొచ్చ పట్టుకుని ముష్టెత్తుకునే స్థితికొచ్చాడు. ఏమండి ఏంటండి ఆ మాటలు? ఇవి మాటలు కావు రాత, నా గుండెలో రగులుతున్న మంటలు. మన కూతురు జీవితాన్ని నాశనం చేసిన ఆ కుటుంబం నడి రోడ్డు మీదకి రాబోతోంది. మన అర్చన్ని క్షోభ పెట్టిన ఆ దుర్మార్గుడు అంతకంతా అనుభవిస్తున్నాడు. ఏమండి ఎంతైనా అతను మన అల్లుడండి. కాడు, కానే కాడు. ఏ క్షణమైతే మన కూతుర్ని ఆ ఇంటి గడప దాటి బయటికి పొమ్మన్నాడో ఆ క్షణమే నా దృష్టిలో వాడు చచ్చిపోయాడు. అయ్యో తప్పండి. ఏమిటి రాధా తప్పు? ఏమిటి తప్పు? అత్తవారింట్లో 4 గోడల మధ్య మన కూతురు నరకాన్ని అనుభవిస్తుంటే ఒక్కళ్ళు కనీసం ఒక్కళ్ళైనా దాని గురించి పట్టించుకున్నారా? లేదు. అప్పకింతల రోజు మా కోడల్ని కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటామని నమ్మబలికిన వాళ్ళు దాని బతుకు నట్టేట మునిగిపోతుంటే దాని పక్కన ఆసరాగా ఏ ఒక్కరైనా నిలబడ్డారా? లేదు. ఒడ్డు నిలబడి చూస్తూ ఉండిపోయారు. నువ్వు చేస్తున్నది తప్పురా గాడిదా అని ఆ రామ్ ప్రసాద్కి ఆ తల్లిదండ్రులు ఇద్దరిలో ఏ ఒక్కరైనా వాడికి బుద్ధి చెప్పారా? లేదు. అయ్యో ఏమండి? ఏం రాధ, నా మాటలు వినలేకపోతున్నావా? మరి అర్చన అత్తమామలు చేసిందేమిటి? ఇదేగా. నోరున్న మూగవాళ్లాగా, చెవులున్న చెవిటి వాళ్లాగా, కళ్ళున్న గుడ్డి వాళ్లాగా నటించలేదు. చెప్పు. అలా జరుగుతుందని వాళ్ళకి మాత్రం ఏం తెలుసండి? అబద్ధం. అది పచ్చి అబద్ధం. ఒకే ఇంట్లో ఉంటూ కొడుక్కి కోడలికి మధ్య ఏం జరుగుతోందో మాకు తెలీదు అని ఏ అత్తమావలన్నా అంతకు మించిన అబద్ధం ఇంకేది ఉండదు. అది పచ్చి అబద్ధం. రాధా, ఆ ఇంట్లో ఏ ఒక్కళ్ళు పట్టించుకోకపోవడం వల్లే అర్ధరాత్రి పూట దిక్కు లేక మన కూతురు ఆ ఇంటి గడప దాటి వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళైంది. ఏ ఒక్కరైనా ఏమైందో ఎక్కడుందో కనుక్కున్నారా? రాధ? లేదు. అందుకే ఆ దృశ్యాన్ని చూస్తున్నంతసేపు నా కళ్ళల్లో ఆనందం తుణికిసలాడింది. నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. అంతేకాదు రాధ, ఇంకా వాళ్ళు నరకాన్ని అనుభవించాలి. నా కూతురు కార్చిన ఒక్కొక్క కన్నీటి బొట్టుకి బదులుగా వాళ్ళు శిక్ష అనుభవించి ఒక్కొక్క మెట్టు దిగజారి పాతాళంలోకి కూరుకుపోవాలి. అప్పుడు నేను అది చూసి సంతోషంగా నవ్వాలి. నిజంగానా? ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే కోటి వాళ్ల మీద అంత పగని ద్వేషాన్ని పెంచుకున్నాడా? అదే నా భయం కూడా. మీరే చెప్పండి అన్నయ్య గారు. ఎంత కాదనుకున్నా అల్లుడు కష్టాల్లో ఉంటే ఆదుకోకపోవడం, సహాయం చేయగలిగే స్థితిలో ఉండి కూడా కసిగా నవ్వుకోవడం పద్ధతేనంటారా? అర్థమైందమ్మా. కానీ నీకు తెలుసు కదా, కొన్ని విషయాల్లో కోటి ఎవరు చెప్పినా వినడు. అందుకే ఆయనకి తెలియకూడదు అనుకుంటున్నాను.
అంటే ఎలాగైనా ఓ 15 లక్షలు హరిప్రసాద్ గారి కుటుంబానికి అందజేయాలి. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. నీ ఆలోచన బాగానే ఉందమ్మా, కానీ ఆచరణే చాలా కష్టం. ఏ అన్నయ్య గారు, ఎందుకని? ఎందుకంటే నువ్వు ఆ డబ్బు వాళ్ళకి ఇవ్వలేవు, నేనెవరో కూడా వాళ్ళకి తెలీదు. మరి ఇలాంటి స్థితిలో ఏం చేయాలో సలహా చెప్తారని మిమ్మల్ని రమ్మన్నాను. ఎలా అయినా సరే అల్లుడు తల దించుకోకుండా కాపాడాలి. కానీ ఈ సంగతి కోర్టుకి తెలిస్తే తిడతారు, కోపాన్ని పట్టలేక కొడతారు. అయినా సరే అలాగేనమ్మా, నువ్వంత పట్టుదలగా ఉన్నప్పుడు ఇక తప్పేదే ఉంది. ఎలాగోలా ఆ 15 లక్షలు నేనే సర్దుబాటు చేస్తాను. మీ వియ్యంకుడిని ఒప్పించి ఆ డబ్బు అప్పుగానే ఇస్తాను. పగతో పంతంతో నీ భర్త రగిలిపోతుంటే దయతో కరుణతో ఇంత సాహసానికి పూనుకున్నావు చూడు. ఆ మంచి మనసే ఏనాటికైనా దూరమైన నీ కూతుర్ని దగ్గరయ్యేలా చేస్తుంది. అపార్థాలతో విడిపోయిన ఆ భార్యాభర్తల్ని తప్పకుండా కలుపుతుంది. ఉంటానమ్మా.